హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రిపుల్ పీ విధానంలో మెడికల్ కాలేజీలని తీసుకురావడం పైన మొదటి నుంచి కూడా వైసీపీ దీన్ని వ్యతిరేకించడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఎవరైతే టెండర్‌లయితే వేస్తున్నారో వాళ్ళకి ఫోన్‌లు చేసి మరి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బెదిరింపులొస్తున్నాయని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో, ఎంత బెదిరింపులొచ్చినా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందడుగు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇది తీవ్ర స్థాయికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్ధమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, టెండర్లు వేసే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగా వెళ్తున్నారని, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు దీన్ని విడిచిపెట్టేదేలే అన్నట్టుగా ఆయన ఉన్నారని చెప్పేసి అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే తలపిస్తుంది మేడం. అసలు ఏం జరుగుతుంది? మరి మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని కంకణం కట్టుకున్న వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. హ్మ్. పాపం అక్కడ శిష్యుడు, ఇక్కడ గురువు. తెలంగాణలో కేసీఆర్. నిద్ర లేచానన్నాడు. లేచింది అన్నట్టుగా ఒకసారి లేచాడు, మళ్ళా పడుకున్నట్టున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నిన్న జ్వరం తెచ్చుకున్నాడు. మళ్ళా ఇవాళ జ్వరం తగ్గినట్టుంది. ఏదో ప్రార్థనల్లో పాల్గొన్నాడు ఆయన పులివెందుల్లో. అయితే అంటే కుటిలంగా ఆలోచిస్తే అనారోగ్యం పాలు కాకుండా ఏమవుతాడు మనిషి? రాష్ట్రంలో పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు కట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఒక్కసారి అతను అసలు మొత్తం దేశంలో ఏం జరుగుతోంది, ఏ ఏ రాష్ట్రాలు పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు కట్టుకోవడానికి ముందుకొస్తున్నాయి అది ఆలోచించాలి. ఎన్ని రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి, ఎన్ని రాష్ట్రాలు పీపీపీ మోడల్కి మారాలని చూస్తున్నాయి. మనమే 10-12 రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యంగా. అంటే అవన్నీ కూడా బీజేపీ పాలితం కూడా కాని ఉన్నాయి అది ముఖ్యంగా చెప్పాల్సింది. హ్మ్. కాబట్టి ఇవాళ మీరు టెండర్ల ప్రక్రియ ఒక 4 కళాశాలలకి, మెడికల్ కళాశాలలకి టెండర్లు పిలిస్తే, బిడ్డింగ్ జరిపితే ఈయన ఫోన్ చేసి బెదిరించాడట జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే సిగ్గుచేటు ఉందండి? అసలు నువ్వు యలహంక నుంచి ఎందుకు వస్తున్నావు నువ్వు బయటికి? ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కాలు పెడుతున్నావు? తెలుగు వాళ్ళు ముందు గుర్తించండి ఇది. ఆంధ్రప్రదేశ్‌కి చెడు చేయటానికి బయట నుంచి ఎవడూ రావక్కర్లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి చాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే తన ఆస్తులకు భంగం వాటిల్లుతుందని జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నాడు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక్క మెడికల్ కాలేజీకి, అదే కర్నూల, హ్మ్. అక్కడ మెడికల్ కళాశాలకు మాత్రం కిమ్స్ వాళ్ళు ముందుకొచ్చారు. మిగతా చోట్ల బెదిరింపులు చేసి మీరు కనుక బిడ్డింగ్‌లో పాల్గొంటే, మీరు కళాశాలలు నిర్మిస్తే మేము మళ్ళా 2029 2.0 రప్ప నేనొస్తాను. మీ పని చెప్తాను. మిమ్మల్ని జైల్లో వేస్తాను. మరి అవసరమైతే చంపేస్తా అన్నాడేమో మనకు తెలీదు. రప్ప అంటే ఆయుధమే కదా! హ్మ్. అంటే ఇలా దిగజారిపోవడం ఏంటి? రాజకీయాలు ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయటం మేబీ భారతదేశ చరిత్రలోనే మొదటిసారేమో ఈ రకంగా. ఎప్పుడో మనం మహమ్మద్ ఘోరీ, చంగీజ్ ఖాన్ ఇలాంటి వాళ్ళ పేర్లు విన్నాం మీకు గుర్తుంటే. అంటే వాళ్ళకి ధీటుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అవతరించాడా? అంత వికృత మనస్తత్వం కాకపోతే ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏంటి? పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలలు కడితే వైబిలిటీ ఫండ్ అని ఇస్తారు. వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని ఇస్తారు. ఆ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 60% వైబిలిటీ గ్యాప్ ఫండ్ అయితే 30% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. మీకు పీపీపీ మోడల్ అంటే అదే. ఇవాళ కొత్తగా ఆంధ్రప్రదేశ్ దీన్ని అమలు చేయట్లా. ఆల్రెడీ చాలా రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఈవెన్ గుజరాత్ కూడా 9 మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడల్‌లో కడతానంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఐయామ్ టాకింగ్ అబౌట్ డీఎంకే. మరి ఇన్ని రాష్ట్రాలు ముందుకొచ్చినప్పుడు అందులో మంచి ఉందనే కదా! హ్మ్. అది ప్రయోజనం అనే కదా! అంటే ప్రభుత్వం మీద పడే భారాన్ని తగ్గించి, దానివల్ల ప్రైవేట్ వ్యక్తులు దాన్ని మెయింటైన్ చేస్తే లీజ్‌కిస్తారు. మీకు తెలుసో లేదో మెడ్రాస్‌లో వుడ్‌లాండ్స్, డ్రైవ్ ఇన్ వుడ్‌లాండ్స్ అని ఉండేది. మళ్ళా తీసుకో.
మెడ్రాస్‌లో డ్రైవ్ ఇన్ వుడ్‌లాండ్స్ అని ఉండేది. కాన్సులేట్‌కి ఎదురుగా. హ్మ్. జెమినీ సర్కిల్ దగ్గర. జెమినీ ఫ్లైఓవర్‌కి కింద. అది 100 సంవత్సరాలకి 99 సంవత్సరాలకి లీజ్‌కి ఇచ్చారు అప్పట్లో. 99 సంవత్సరాలు వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ మెయింటైన్ చేశాక, అది మళ్ళా ప్రభుత్వానికి అయిపోయింది 99 ఏళ్ళు అయ్యాక. అది ఇప్పుడు ఒక ఏమంటారు పార్క్ లాగానే ఏదన్నా ఉంది. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే 33 సంవత్సరాలకు మీరు లీజ్‌కి ఇస్తారు. 33 సంవత్సరాల తర్వాత మీరుండరు, లోకేష్ ఉండడు, నేనుండను, పవన్ కళ్యాణ్ ఉండడు. ఆ తర్వాత వాళ్ళు సొంతం చేసేసుకుంటారు. లేదా 66 సంవత్సరాలేమో. పోనీ 33 అయినా, 66 అయినా, 99 అయినా రెండింతలు, మూడింతలు అవుతుంది. 33, 66, 99 ఉండము. వాళ్ళు సొంతం చేసేసుకుంటారు. వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. అందుకని ఈ ఉదాహరణ మీకు చెప్పాను. హ్మ్. నేను పుట్టకముందు ఎప్పుడో చేసుకున్న ఒప్పందం. ఇటీవల కాలంలో ఒక 5 ఏళ్లయిందో ఎంతయిందో నాకు గుర్తులేదు కరెక్ట్ ఇయరు. 99 ఏళ్ళు లీజ్ అయితే వెనక్కెళ్ళిపోయింది. అందుకని అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిందేంటంటే, వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం. వ్యక్తులు కాదు ప్రభుత్వాలు పనిచేయాలి. వ్యక్తి పని చేయటం కాదు. ఇది వ్యక్తి కోసం కాదు. సమష్టిగా మనం పనిచేసినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడాలి. అది సమాజానికి ఉపయోగపడాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకెళ్ళాలి. హ్మ్. కాబట్టి ఇవాళ పీపీపీ మోడల్‌లో మీరు మెడికల్ కాలేజీలు కడితే నేను కాలు అడ్డు పెడతానంటే కాలు నరికేయండి. ఏమి నష్టంలా. ఎవ్వడు అడ్డొచ్చినా ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రజల కోసం చేసేది. ప్రజల మంచి పేదలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అంటాడు. ఏ పేదలకు నువ్వు పనిచేసావు? ఏ ఎస్సీల కోసం పనిచేసావు? చెప్పమనండి. ఎస్సీ కోసం అంటాడు, ఎస్సీలని ముంచుతాడు. చంపిన వాడిని పక్కన పెట్టుకుంటాడు. అంతే కదా! అవును మేడం. కాబట్టి ఇవాళ నేను చెప్పేదేంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా కూడా, హ్మ్. ఎన్ని పై ఎత్తులు వేద్దామన్నా కూడా చిత్తు చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే మేడం. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్.